కూలీలతో చేయాల్సిన పనులు ఇప్పుడు యంత్రాలతో చేయాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, ఒక పాతింటిని పూర్తిగా తీసేసి కొత్తింటి తయారు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు మొదటి భాగంగా అక్కడ దాన్ని పడగొట్టి దానికి సంబంధించినటువంటి వచ్చిన మెటీరియల్ తీసి వేరే రోడ్డు పోయడానికి ఇంతకుముందు అయితే ఒక 10 మంది కూలీలు పొద్దున్న సాయంత్రం దాకా తీసి పోసేవాళ్ళు. ఇప్పుడు అట్ట కాకుండా ఒక ఒక యంత్రం ద్వారా 2-3 గంటల్లో ఈ పని పూర్తి చేస్తున్నారు. అయితే 10 మంది కూలీలు చేయాల్సిన పని టైం పెడితే 4 గంటలు పెడితే యంత్రాలతో 3 గంటలు పడుతుంది. అయితే మనం రేటు కూడా పరిశీలిస్తే 10 మందికి 3,000 అయితే యంత్రానికి 2,50,000 అవుతుంది. అందువల్ల రైతులు కూడా దీని వైపు మొగ్గు చూపుతున్నారు. తప్పట్లేదు. కాలంతో పాటు మనం కూడా మారాలనే దానికి ఇది ఒక నిదర్శనం. ఒకప్పుడు ప్రతిదీ కూడా మనిషి చేసేవాళ్ళు. ఇప్పుడు మనిషి చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది. అలాగే యంత్రాలు అయితే ఎంత పని చేయగలుగుతుంది. అందువల్లే మనం కూడా అవసరమైన సందర్భాల్లో యంత్రాలతో పని చేయాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడే కాదు, చివరికి మనిషి చనిపోతే తీసే గుంట సమయంలో కూడా యంత్రాలతో చేసే పరిస్థితి ఇప్పుడు రావాల్సి వచ్చింది. ఎందుకంటే అంత బలంగా గుంట తీసే మనుషులు కరువైపోయారు. గ్రామాల్లో చదువుకుని ఉద్యోగం వ్యాపారం బయట ఉన్నారు, కానీ ఇంతకుముందు తరం ఇప్పుడు లేదు. కాబట్టి అక్కడ గుంట తీయడానికి కూడా చివరికి యంత్రాలు ఉపయోగించి వస్తుంది. ఇది కాలం మహిమ, మనం ఏం చేయలేము. అందుకు మనం కూడా నడుచుకోవాల్సిందే. హాయ్ గమనించండి. హలో.